హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1 వారిసు. రీసెంట్గానే ఈ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా మన తెలుగు ఆడియన్స్ వచ్చేసి తెలుగు వర్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మేకర్స్ వచ్చేసి ఎనీ టైం అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ కూడా అయితే రెడీ అయిపోయిందంట. సో దీని గురించి కూడా అప్డేట్ అయితే రాబోతుంది. డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 2 లవ్ టుడే. ఈ మూవీ రీసెంట్గా నవంబర్ 4th వచ్చేసి థియేటర్స్ రిలీజ్ చేశారు తమిళ వర్షన్ని. సో మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. ఈ మూవీకి హీరో అండ్ డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ రంగనాథ్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం తనకి. సో ఈ మూవీని తెలుగు వర్షన్లో రిలీజ్ చేయడానికి రైట్స్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. నవంబర్ 18th వచ్చేసి తెలుగు వర్షన్ని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3 కార్తీ 25th మూవీ గురించి. ఈ మూవీ పూజ శర్మన్ వచ్చేసి ఎస్డే అయితే జరిగింది. ఈ మూవీ టైటిల్ వచ్చేసి జపాన్. సో ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు రాజు మురుగన్. తిను తీసిన బ్లాక్ బస్టర్ మూవీస్లో కూకు ఒకటి. సో ఈ జపాన్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు జీవి ప్రకాష్. ఫీమేల్ లీడర్లో వచ్చేసి అను ఎమాన్యుల్ అయితే కనబడబోతున్నారు. సో మేకర్స్ రిలీజ్ ప్లాన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్. నెంబర్ 4 ప్రైమ్ వీడియో వారించి వస్తున్న ఒరిజినల్ మూవీ రెడ్ 1. ఈ మూవీలో డ్వానీ జాన్సన్ అండ్ క్రిస్ ఎవాన్స్ గారు వచ్చేసి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అయితే రాబోతుంది. సో ఈ నుంచి కొన్ని ఎక్స్క్లూజివ్ పిక్స్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అవే ఆ పిక్స్ వచ్చేసి. సో ప్రైమ్ వారు ఈ మూవీని రిలీజ్ అయితే చేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ 2023 ఇయర్. నెంబర్ 5 పత్తుతల స్టారింగ్ సింబు. యాక్చువల్గా ఈ మూవీ డిసెంబర్ మంత్లో అయితే రిలీజ్ అవ్వాల్సింది. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల మేకర్స్ వచ్చేసి 2023 ఇయర్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో న్యూ రిలీజ్ డేట్ కూడా త్వరలో అయితే రివీల్ చేయబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ని వచ్చేసి ప్రైమ్ వీడియో వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 6 బోయపాటి అండ్ రామ్ గారి మూవీ గురించి. రీసెంట్గానే ఒక సాంగ్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడైతే హైదరాబాద్లో న్యూ షెడ్యూల్ అయితే బిగిన్ చేశారు. ఈ షెడ్యూల్లో వచ్చేసి యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారు. బోయపాటి మూవీ అంటే యాక్షన్ సీన్స్ అయితే పక్కా. సో ఈసారి రామ్ గారితో అయితే ఉండబోతున్నాయి. సో ఏ లెవెల్లో ఉండబోతున్నాయి అనేది ఇంకా మనం బిగ్ స్క్రీన్లో రిలీజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. నెంబర్ 7 డైరెక్టర్ సీను వైట్ల గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ బాద్షా స్టారింగ్ ఎన్టీఆర్ అండ్ కాజల్ అగర్వాల్. ఫ్రెండ్స్, ఈ మూవీని రిలీజ్ అయితే చేస్తున్నారు ఇన్ థియేటర్స్ నవంబర్ 19th. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీని మళ్ళీ థియేటర్స్లో చూస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 8 ఖుషి స్టారింగ్ విజయ్ దేవరకొండ అండ్ సమంత. ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్, శాటిలైట్, ఆడియో అండ్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ వచ్చేసి సోల్డ్ అవుట్ అయితే అయిపోయి 90+ వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది. ఇప్పటికే మేకర్స్కి వచ్చేసి 90+ crores వచ్చేసి వచ్చేసాయి. ఇది ఓన్లీ నాన్ థియేట్రికల్. ఇంకా థియేటర్ బిజినెస్ ఎంత అవుతుందో 5 లాంగ్వేజెస్కి. నెంబర్ 9 రెమో. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ట్రైలర్ రెస్పాన్స్ వచ్చి అదిరిపోతుంది. స్టారింగ్ ఇషాన్ వెంకటేష్ అండ్ ఆశికా రంగనాథ్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వరల్డ్ వైడ్గా 25th అయితే రిలీజ్ చేయబోతున్నారు కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 10 పంతరాండ్. ఇది 2022 ఇయర్లో వచ్చిన యాక్షన్ మలయాళం ఫిలిం. సో ఈ మూవీ తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ వచ్చేసి నా ప్రీమియర్ అయితే అవుతున్నాయి ఆన్ ప్రైమ్ వీడియో. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 6.6 out of 10 అయితే ఇవ్వడుంది. నెంబర్ 11 శివకార్తికేయన్ గారి న్యూ ఫిలిం మహావీరుడు. ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ మూవీ 40% షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో రీసెంట్గా 2 days బ్యాక్ వచ్చేసి న్యూ షెడ్యూల్ని అయితే బిగిన్ చేశారు. ఈ షెడ్యూల్లో మన తెలుగు కామెడీ యాక్టర్ సునీల్ గారు అయితే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ నెంబర్ 12 రవితేజ అండ్ శ్రీలీల లీడర్లో వస్తున్న మూవీ ధమాకా. ఇప్పటికే ఈ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేసింది. అలానే మాస్ క్రాకర్ అని చెప్పేసి టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో మేకర్స్ నుంచి మరొక అప్డేట్ వస్తున్నట్టు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో అప్డేట్ ఏంటంటే ఈ మూవీ వచ్చేది సెకండ్ సాంగ్ అయితే వస్తుంది. సో డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 13 జోకర్ 2 మూవీ మేకర్స్ వచ్చేసి ఈ మూవీ షూటింగ్ని డిసెంబర్ మంత్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ మేకర్స్ ప్లానింగ్ వచ్చేసి రిలీజ్ 2024 ఇయర్ సెకండ్ హాఫ్. నెంబర్ 14 డెడ్పూల్ పార్ట్ 3 పార్ట్ 1 పార్ట్ 2 మీరు ఇంకా చూడకపోతే చూడండి, మీకు నచ్చుతాయి. మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉన్నాయి. సో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి ఏప్రిల్ మంత్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ మేకర్స్ రిలీజ్ ప్లాన్ వచ్చేసి నవంబర్ 2024 ఇయర్. నెంబర్ 15 షజామ్ 2 ఫ్యూరీ ఆఫ్ గాడ్స్. ఇప్పటికే రిలీజ్ డేట్ మీకు చాలాసార్లు అయితే చెప్పున్నాను. సో మేకర్స్ వచ్చేసి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే తెలుగు పోస్టర్ వచ్చేసి. సో ఈ మూవీని వరల్డ్ వైడ్గా మార్చ్ 17th అయితే రిలీజ్ చేయబోతున్నారు 2023 ఇయర్. ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్. నెంబర్ 16 డిస్నీ ఒరిజినల్ ఫిలిం స్ట్రేంజ్ వరల్డ్. ఇది ఒక యానిమేషన్, యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, ఫ్యాంటసీ ఫ్యామిలీ ఫిలిం. సో ఈ మూవీని వచ్చేసి నవంబర్ 25th థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో.
ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది ఎప్పుడైతే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వస్తుందో అప్పుడు ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ కూడా వస్తాయి. హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 17 శివరాజ్ కుమార్ గారి న్యూ ఫిలిం వేద. ఫ్రెండ్స్ ఈ మూవీ అఫీషియల్ టీజర్ను వచ్చేసి నవంబర్ 11th ఈవినింగ్ 7 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 18 కలగా తలైవన్ స్టారింగ్ స్టాలిన్ అండ్ నిధి అగర్వాల్. ఫ్రెండ్స్ ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ వచ్చేసి నవంబర్ 10th ఈవినింగ్ 6:30 PM అయితే ఉండబోతుంది. నెంబర్ 19 తునివు. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ నుంచి అప్డేట్ అయితే రాబోతుంది. సో సాంగ్ టైటిల్ వచ్చేసి చిల్లా చిల్లా, డేట్ రివెల్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 20 KGF చాప్టర్ 3. రీసెంట్గా వచ్చేసి యష్ గారు ముంబైకి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ప్రెస్ వారు అయితే కామ్గా అయితే ఉండరు కదా, మూవీ గురించి ఏదో ఒకటి అడగడం అయితే జరుగుతుంది. సో యష్ గారిని వచ్చేసి మీ నెక్స్ట్ మూవీ KGF చాప్టర్ 3 అడిగితే యష్ గారు వచ్చి సమాధానం అయితే ఇచ్చారు, నా నెక్స్ట్ మూవీ KGF చాప్టర్ 3 అయితే కాదు, మీరు రూమర్స్ని నమ్మకండి, ఏమైనా అప్డేట్ ఉంటే నేనే మీకు అఫీషియల్గా తెలియజేస్తాను అన్నారు. ఫ్రెండ్స్ యష్ గారి అప్కమింగ్ లిస్ట్లో KGF చాప్టర్ 3 అనేది ఒకటి. సో యష్ గారు వచ్చేసి నెక్స్ట్ ఒక కన్నడ డైరెక్టర్ అయితే వర్క్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మరికొన్ని ఎక్స్క్లూజివ్ యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. But I'm all in. We're still a little bit down.